అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. తలకోన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు మూవీ. ఇది తలకోన కాదు తలకోమ. పాపం థియేటర్లో ఎవరో చూసినారో వాళ్ళ గురించి తలుచుకుంటే నాకు బాధేస్తుంది. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే టైటిల్లో ఉన్న తల సినిమాలో స్టోరీలో గానీ స్క్రీన్ ప్లేలో గానీ ఎక్కడ ఒక తల ఉండదు, తోక ఉండదు. ఈ మూవీలో లీడ్ రోల్ గా అప్సరా రాణి యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ కి వస్తే మోడలింగ్ కాంపిటీషన్ లో సారా గెలిచిందని ఆనందంతో పార్టీ చేసుకుంటుంది. అక్కడ అనుకోకుండా మినిస్టర్ తమతో గొడవ పడుతుంది. సో తలకోన ఫారెస్ట్ లో ఒక రిసార్ట్ లో ఎంజాయ్ చేద్దామని సారా తన ఫ్రెండ్స్ వెళ్తుంది. అక్కడ మినిస్టర్ సారాని ఎలా అటాక్ చేశాడా లేదా, అండ్ ఆల్సో తలకోన ఫారెస్ట్ లో సీక్రెట్స్ ఏంటి అని మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద సినిమా ఉంటది. ఇది ఒక చెత్త వరస్ట్ సోది మూవీ చెప్పాలంటే. స్టోరీ కూడా చెప్తున్నా గానీ క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఉంటది, పోకిరి మాదిరి ట్విస్ట్ ఉంటది. అది పోకిరి మించా మేళ అనేది మనకు చూస్తే అర్థమవుతుంది. అంత రాడ్ మూవీ ఇది. కొన్ని సినిమాలు ఇగ్నోర్ చేయండి, స్కిప్ కొట్టండి అని చెప్తుంటా కదా, ఇది స్కిప్ కాదు, బ్యాక్ బటనే కొట్టాలి. అలాంటి మూవీ ఇది, మామూలు మూవీ కాదు. టార్చర్ ఉంటది సినిమా అంతా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండదు. అసలు కెమెరా ఎవడ్రా అనిపించింది నాకు. ఆ లైటింగ్, ఆ ఫ్రేమ్స్, కెమెరా, యాక్టింగ్, క్యారెక్టర్స్ ఏదో ర్యాండమ్ గా తీస్తున్నారు. ఒక సైడ్ ఏమో రాజమౌళి గానీ అదర్ డైరెక్టర్స్ ఒక టీఎఫ్ఐ నెక్స్ట్ లెవెల్ పెట్టాలంటే ఇట్లాంటి చెత్త సినిమాలు తీసుకొచ్చి జనాల పైన రుద్ది, అది కూడా రెంట్ కి 99 రూపీస్ అమెజాన్ ప్రైమ్ లో. ఇట్లాంటి మూవీస్ ఎలా పెట్టాలనిపించిందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, డైరెక్టర్ ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏమో ఏందో మరి ఏం చేద్దాం అనుకున్నారు ఏమో నాకు తెలియదు కానీ. సో హీరోయిన్ తో గ్లామర్ అని చెప్పి ఏవో షార్ట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఆ ఫైట్స్ ఉంటాయి. ఎందుకు ఏంటో ఎవరికి అర్థం కాదు. క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ అంటారు. సినిమాలో పాయింట్ అయితే చాలా బాగుంది, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. పాయింట్ మంచి పాయింట్, కానీ ఎగ్జిక్యూషన్ లో పెద్ద బిస్కెట్, మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ ఇది ఎగ్జిక్యూషన్ లో. అంటే ఎడిటింగ్ చేసినప్పుడే ఇలాంటి చూసుకుంటారా లేదా ఏమో, మరి ఏదో వదిలేసినారేమో, మరి ఏం చెప్పలేము. ఎవరైనా ఫిల్మ్ మేకింగ్ నేను చేయాలి లేకపోతే డైరెక్షన్ చేయాలనేటోడు హిట్ మూవీస్ కాదు, ఇట్లాంటి రాడ్ రంబోలా సినిమా చూడాలన్నమాట. అట్లీస్ట్ దీనికన్నా వరస్ట్ మూవీ నేను తీయను అనే ప్రామిస్ చేసుకుంటాడు వాడికి. సో ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ నేను అవ్వాలనుకుంటున్నారో అనుకో ఇట్లాంటి మూవీ చూడాలి పక్క. అంత రాడ్ మూవీ ఇది. అర్థం కాదు మనకి, ఆ కెమెరా అర్థం కాదు, లైటింగ్ అర్థం కాదు, ఆ క్యారెక్టర్ అర్థం కాదు, డైలాగ్స్ అర్థం కావు. వాళ్ళేదో లిప్ ఉంటది, డబ్బింగ్ ఇంకా ఏదో ఉంటది. మీరు అందరు ఎందుకు రా ఇట్లాంటి సినిమాలు తీస్తారనే డౌట్ వచ్చింది నాకు. బట్ ఏం చేయలేము, ఏం చెప్పాలి. పర్ఫార్మెన్స్ గురించి నాకు అర్థం కాదు, పర్ఫార్మెన్స్ కూడా లేదు, వరస్ట్. సో ఓవరాల్ గా అయితే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మూవీ చూసినప్పుడు నాకు హెడ్ ఏక్ వచ్చింది. సో లైట్ తీసుకోండి, దీన్ని స్కిప్ కాదు, బ్యాక్ బటన్ కొట్టాలి. ఇట్లాంటి మూవీ నేను ప్రతిసారి రాడ్ మూవీ చూసినా ఇంకా దీనికన్నా చెత్త మూవీ చూడాను అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి మూవీలు వస్తుంటాయి. ఇది తలకోన కాదు తలకోమా ఇది నాకైతే. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.